విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. పూజలకు సహకరించే భక్తులు పూజా తీర్థాయించుకోవాలండి. పూలు పట్లు అన్నప్రసాద కార్యక్రమానికి
महाकाली महालक्ष्मी महासरस्वती शरण देवी शरणवरात्र पूजन भागेन पंचम दिवसे प्रातःकाल समयेषु श्री महाकाली अलंकार स्मरण महाकाली देवता होम अलंकारैष्ये నైవేద్య భాగంలో ఉండేటటువంటి హైకానకు నేను వచ్చిన దగ్గర నుంచి అన్ని హోమాలు చేసుకుంటూ వెళ్ళాను. ఇంకోటి నాకు బాగా విశ్రాంతిని కలిగించేటటువంటి అంశము ఈ దీక్ష తీసుకున్నాను. వాళ్ళు హోమం చేస్తుంటే నాకు మంత్రశక్తి చాలా సింపుల్ గా అయిపోతుంది. లేకపోతే ఈ హోమం ఒకటి ఇవ్వాలంటే గంట పట్టి ఆ మంత్రానికి అక్కడ ఉన్నటువంటి దేవతా విధానమైన హోమం దగ్గర శుభయోగమైనటువంటి శక్తులు కనబడుతుంది. అవి కనబడడానికి ప్రాణం పోసిందంటే వీళ్ళు వచ్చి నేను చెప్పకపోయినా లోపల కూర్చొని హోమం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అమ్మవారికి 88 శ్లోకాలు ఉన్నాయి. అది చదివేటప్పుడు కాళీదేవి ఇదన్నమ స్వాహానమ మీకు ఏ లాభం వస్తుంది తెలుసా? కాళీదేవి 2 కాలాల కలిగి శుభయోగానికి అశుభయోగానికి. మీరు కాళీదేవి ఇదన్నమ అంటే అశుభయోగం పోయింది, శుభయోగం తీసుకునేటటువంటి కాళీదేవి ఇప్పుడు చారు పోసి చారువాసి మండవతి కాళీ అమృతే కపాలధారిణి కాళీమాత కపాలమాలను ధరించినప్పుడు ఆ మొక్కలో ఆహారం పోదు కపాలంలో అనుకుని చారుమాతే ఉచ్చాటనార్థం నివారణార్థం సర్వశత్రూన్ క్షయార్థం పరకృత క్రియమాణ పరిశ్రమాణ సర్వాచార సర్వతంత్ర నివారణార్థం అమ్మవారు చారు పోస్తుంటే నాలుక మీద ఉన్నటువంటి రక్తము
షట్రుచులతో కనబడేటటువంటి విధానంతో ఉంది. మహోత్పాతాది వాళ్ళ దగ్గర ఎవరైతే మరణించిన వాళ్ళు ఉన్నారో కాళీమాత ప్రయోగ బాధ నివారణార్థం మమ సహకుటుంబస్య శరీరే వర్తమాన వాత దూరం పోగానే భగీరథుడు వస్తాడు. భగీరథుడు గంగాదేవిని ప్రార్థిస్తాడు. గంగాదేవికి ఉరకడం ఎక్కువైతుంది. ఆ ఉరకడాన్ని భగీరథుడు ఆపలేని పరిస్థితి అవుతుంది. కాళీదేవి వచ్చి అరుస్తుంది, అరే నేను పిలిచింది నేను నిదానంగా తీసుకువెళ్తాను, నీవు దానికి ఇంకా కొద్దిగా ఎందుకు స్పీడ్ను పెంచినావు, దానివల్ల కట్టను దాటి బయటికి పోయే గంగ అవుతుంది, కట్టుబడి ఉండేటటువంటి గంగ కాదు అని అంటే, అప్పుడు భగీరథుడు పిలిచినప్పుడు పక్కకు పోయినటువంటి గంగలు 8 రూపాయలు దాల్చుతాయి. ఏ రూపాయలు అంటే ఆగ్నేయానికి అగ్ని జలం అంటే నీళ్లు పోస్తే ఉడికేటటువంటి పదార్థాల యోగము కలిగిన వేడి నీళ్లు, దక్షిణానికి మృత్యోపాత్రతో ఉన్నటువంటి కర్మని కడిగేటటువంటి గంగగా యమజలము అంటారు. నైరుతికి ఎవడైనా నాకు వద్దు, వీడి రుణం నేను తీర్చుకున్నా, నా కొడుకు బతికున్నా కానీ కొడుకుని నేను నీళ్ళు వదిలేసాను. నైరుతి గంగా అనేది నీళ్లను వదిలేసి నా మాటలే చేయాలి. వాడు వెళ్ళిపోయింది దగ్గరికి రండి, వాళ్ళ మంత్రాలు వాడిన వాడు ఎక్కడ నైరుతి నీళ్ళని మన మాటినలోడికి నైరుతిలో దిగి గంగాదేవి మాత నైరుతి గంగా ఆకాశం నుంచి వచ్చేటటువంటి గంగ చిరుగంగా భగవానుడు వచ్చి వాంగా పట్టుకుంటాడు. వర్ణ భగవానుడు అడుగుతుంది, ఈ గంగ ఎందుకు పట్టుకున్నావు? కాలువలుగా తయారు చేసింది. కడగడము కోసము కాళీదేవి తీసుకుని వెళ్ళి తన కాలికల మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. పవిత్రమైన అశుభంతో ఉన్నవాడిని చంపితే ఆ చంపిన రక్తాన్ని నేను మరి నీ నాయక నువ్వు ఎలా కడుక్కుంటావు? ఏం లేదు అంటే అప్పుడు
కాళేశ్వరుణ్ణి పిలుస్తుంది. కాళేశ్వరుడు వచ్చి ఈ కాలంలో నేను నాకేటటువంటి ప్రాంతం మొత్తం పడుకొని ఉండాలి. భూదేవి నన్ను నాకనివ్వట్లేదు. మరి ఏంటి పరిస్థితి అంటే కాళేశ్వరుడు తన ప్రాణనాథుడు. తన భర్త శరీరాన్ని తను నాకేటటువంటి విధానంలో ఆమె పూర్తిగా శరీరాన్ని మొత్తము నాకినాక కాళేశ్వరుడికి ఆ రక్తమంతా అంటి ఉంటుంది. వెంటనే భూదేవి నీ కాలు నా మీద పెట్టావు అని అంటే నేను పూర్తిగా గంగలోకి మునిగిపోతాను. నువ్వు కాలు పెట్టద్దు ఖాళీ అని చెప్పింది. కాళీదేవి నిలబడడానికి చోటే లేదు. కానీ కాలాన్ని శాసించేటటువంటి తల్లి. భూమికి కాలానికి అసలు సంబంధం లేదు. ఆకాశానికి కాలానికి సంబంధం లేదు. నీటికి కాలానికి సంబంధం లేదు. గాలికి కాలానికి సంబంధం లేదు. వీళ్ళందరూ కాళీమాత మీద అలగడం మొదలు పెడతారు. ఎక్కడ పోయినా కాళీదేవికి విజయమే దొరికింది. భూదేవి మీద అడుగు పెట్టద్దని చెప్పినప్పుడు కాళేశ్వరుడు కింద పడుకొని పరమశివుడు ఇక్కడ పెట్టు నీ కాలు, ఇంకోటి నా ప్రాణానికి ప్రాణమైనటువంటి బీజం దగ్గర పెట్టు ఎడమకాల. అందుకనే కాళీమాత శివుడి పైన నిలబడి ఉంటుంది. అలా నిలబడిన తర్వాత విష్ణుమూర్తి వచ్చాడు. నువ్వు ఇలా పడుకుంటే లోకపాలన ఎలా అంటే భూదేవి మీద రాక్షస సంహారం ఖాళీ చేసింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మాంసం ముద్దలు, రక్తము, అన్ని జుట్లు అవి పడిపోయాయి కదా. వాళ్ళందరూ రాక్షసులు నన్నే ఆరాధించేటటువంటి వాళ్ళు కదా. కాబట్టి ఆ మాంసం నాలో చేరేంతకు పడుకుంటారు. ఆ రక్తం నా దగ్గరికి వచ్చేంతవరకు పడుకుంటారు. ఆ జుట్టు నా జటాజూటంలో చేరే అంతవరకు పడుకుంటారు. అప్పుడు నేను లేచి వస్తా అంటే అప్పుడు పరమశివుడు ఇలా పడుకొని ఉంటే భూమి మీద ఉన్నటువంటి రక్త మాంసాలతో పడిపోయినటువంటి రాక్షస విధానం ఉన్నటువంటి వారందరి చెడుగుణాన్ని మొత్తం తను తీసుకొని అక్కడ పడిన మాంసం ముద్ద చూస్తే అది మంచి గుణంతో ఉన్నటువంటిది భూదేవి తనలో తాను కలుపుకోగలిగింది. అంటే భూమిలో కొంత పెడితే మాంసానికి ఏమైంది తినేస్తుంది. చెడుతో ఉన్నటువంటి దాన్ని గబ్బుగా వాసన వచ్చేటట్టుగా చేస్తుంది. చెడుతో ఉన్నది ఎలా తెలుస్తుంది మనకి అంటే దానికి రాక్షస సంహారం అంటే రోడ్డు మీద పోయినప్పుడు ఏదైనా కారు బండి తని చచ్చింది అది అక్కడే ఉంటుంది. దానికి పొందబెట్టడం, భూమి దాన్ని ఆవహించడం ఉండదు. కాళీమాత ప్రతిరోజు దాని యొక్క రాక్షస యోగ సమయంలో వచ్చి అక్కడ నిలబడింది. ఇంత వాసన వస్తున్నా భూమి నీలో కలుపుకోవట్లేదు కదా, కాబట్టి నేనే కొన్ని జీవరాశుల్ని వదిలిపెడుతున్నా, అవి తొందరగా నిన్ను తినేస్తే భూమికి సంబంధం లేదు, నా కాలానికి సంబంధం లేదు. నిన్ను తిన్న వాటికి ఇంకోటి తినడానికి వస్తాయి, ఇంకోటి తిన్న వాటికి ఇంకోటి వస్తాయి. వీటన్నిటినీ కర్మ కడగడం కోసము వర్ణ భగవానుడు 11,000 జల చుక్కలను పడతాడు. వాళ్ళే జల పుష్పాలు, వాళ్ళే పూలగా మారుతారు. ఆ పూలే దేవతారాధనకి చెందేటటువంటి. కాబట్టి వరుణుడికి ఏమి ఇచ్చింది అంటే కాళీమాత ఆకాశ గంగ, వానపడేటటువంటి గంగ ఎవరి ద్వారా వచ్చింది అంటే భగీరథుడు ద్వారా వచ్చినటువంటి గంగ. వాయు గంగ అని భగీరథుడు వేగంగా పిలిచినప్పుడు అతి వేగంగా పైనుంచి పడుతుంటే చుక్కలు కాకుండా గార కాకుండా గాలితో కలిసిపోయేటటువంటి ఒక పొగలాంటి జల్లు అదంతా పోతూ ఉంటే గాలిని చూపించగలిగేటటువంటి శక్తి రెండింటికి. అందరూ గాలి కనబడదు గాలిని చూపించగలిగేటటువంటి శక్తి రెండింటికి.
ఒకటి గంగకి రెండోది గాలి లేని దగ్గర గోపురం గాలి లేకపోతే అటు గోపురం ఇప్పుడు ఆ పందిరి కింద గాలి ఉందా లేదా ఉంది. గాలి వెళ్ళిపోతుంది గాలి చూపిస్తాం వాయువుని నీళ్లతో కలుస్తుంది వాయువు నీళ్లతో కలుస్తుంది వాయువు అగ్నితో కలుస్తుంది వాయువు దుమ్ముతో కలుస్తుంది వాయువు ప్రాణాన్ని కూడా కలుస్తుంది కాబట్టి గాలి ఉందా లేదంటే గాలి ఉంది గాలి లేదనేది హృదయం అశ్వమేధాది ఏది లేదంటే వాయువ్యంలో ఆ గంగ పుట్టే భూమి మీద పాల్గొంటూ వెళ్తే ఎక్కడ సుఖం ఉంటుందో ఎక్కడ ఇది వాడు మోతలు భూమి మీద ఎక్కడెక్కడ వాడు ఇది ఎవరెవరు ఎదుగుతారో ఎప్పుడో ఒకసారి గంగ పడి దాన్ని పరిశుభ్రం చేస్తుంది నువ్వు బాధపడదు. నిన్న రాత్రి నేను ఖాళీ మాట్లాడుకున్నా నీ భార్య ఒప్పుకోవట్లేదురా నాయన అన్నయ్య వాడి పేరు వాడి పట్టులో ఉన్న అశుద్ధం నిలబడద్దు అంటే కాళీదేవి ఎదురు నిలబడలేదు భూదేవి చెప్పి నీవు నా మీద కాలు పెట్టకుండా నా మీద నిలబడతాను భూదేవి చెప్పింది నా మీద నిలబడుకుని తప్పుకుంటే అది పట్టాలని నేను స్వీకరిస్తాను అప్పుడు కాళేశ్వరుని కింద పడుకో బీజం మీద కాలు మొత్తం చేతులన్నీ అలసిపోయిన కాళీదేవికి ఆకలి మొదలైంది కింద పాపం పాక్కుంటూ వెళ్ళే కాళేశ్వరుడికి ఆకలి మొదటి చుక్కలు పడితే భూదేవి మళ్ళీ వాడిని పుట్టిస్తాను కాబట్టి రాక్షసుల శక్తిగా రాక్షసుని చంపితే ఇద్దరు చుక్క పడగానే మళ్ళీ వాడు వస్తాడని వాడి శక్తి అప్పుడు మళ్ళీ ఇంకో కాయ కోసం ఎదురు చూస్తాడు. అప్పుడు తెల్లారిన తర్వాత బాధపడతాడు రామకృష్ణ పరమహంస నీ కడుపు కాల్చి నేను తిన్నాను తల్లి ఈ పాపం పోవాలంటే నేను నిత్య అన్నదానం పెడతా హరే రామ హరే కృష్ణగా రాముడి యొక్క అనుగ్రత కృష్ణుడి యొక్క అనుగ్రతతో రెండు నామాలతో కొనసాగేటటువంటి వరాహమూర్తిగా నిత్యాన్నదాన యోగానికి కలగ చేసేటట్టుగా చేయమని చెప్పి భిక్షాటనకు పోయి బతిమలాడి తెచ్చుకునేవాడు. ఒక కూరగాయ ఇవ్వండి, ఒక పప్పు ఇవ్వండి అని చెప్పి. దానివల్ల ఏం జరిగింది తెలుసా? ఈయన ఎవరెవరికి భోజనాలు పెట్టిండో అక్కడ తిన్నటువంటి వారందరూ రాక్షస గుణయోగం మర్చిపోయి దేవతా గుణయోగం యొక్క శక్తి పొందుతున్నారు. కాళీమాత యొక్క ఆకలి తీర్చడానికి రామకృష్ణ పరమహంస భగవానుడు ఆ రూపాన్ని ఎంచుకున్నాడు. రెండో కాయ రాగానే ఒలిచి అక్కడ పెట్టిండు. అరే నాలిక మందంగా ఉందిరా, నేను నోట్లో ఎలా వేసుకుంటా అంటే ఆయన పాపం ఈ చేతితో నాలికని ఇలా అని అమ్మవారికి ఇలా ఆ పండు
పండు ఒకటి లోపలేగానే దవడ దగ్గర కొలిపోయింది. ఇట్లా మొత్తం పెడతారు. మీరు ఎప్పుడైనా దానిమ్మ చెట్టు పెంచిన వాళ్ళైతే తొలుచూరు పండు వేసినప్పుడు దాన్ని గింజలు లెక్కేస్తే 32 గింజలు ఉంటాయి. మీరు అది గ్రహించాలి. తర్వాత రెండో పండుకి 32 64 గింజలు వస్తాయి. తర్వాత మళ్ళీ 64 ఎనర్జీ అర్థమైపోయిందా? నేను లెక్కల్లో కొద్దిగా ఆయన అప్పుడు కాళీమాతకి ఆ యోగాన్ని ఇచ్చిన తర్వాత అమ్మవారు ఇది పళ్ళు అన్నీ తయారైనాక ఒక్కసారి అన్నం పెట్టవారా రామకృష్ణ అంటారు. ఎంత అపరూపంగా అడిగింది తెలుసా? ఎందుకంటే నాలుక సన్నగా అవ్వడం కోసం రామకృష్ణ పరమహంస భగవానుడు ఏం చేస్తాడంటే ఈ మందనాలికని త్వరలో మందబుద్ధితో ఉండేవాడు వస్తాడు, వాడితో నువ్వు మాట్లాడుకోమ్మా, వాడితో నువ్వేమైనా చేయించుకో, నా పాత్ర మాత్రం నీ కడుపు నింపడం కోసం, కాబట్టి నేను వండిన పదార్థాలు తెస్తానని చెప్పి పెడితే అక్కడ అమ్మవారు ఎంతసేపటికి రాదు, అసలు రాదు. ఏంది ఇంత కర్మ, ఏంది నాకు పళ్ళు రావడం కోసం దానిమ్మ చెట్టుని పెంచాను, ఇంత బాగా పూజ చేశాను, అమ్మకి మంచి అందమైన సన్నటి ముఖాల్లో లోపల దాగున్నటువంటి పళ్ళ యొక్క టిప్పులు పెట్టాను, కానీ తినడానికి రమ్మంటే రావట్లేదంటే అమ్మవారు అలిగింది. ఎందుకంటే పండు రావడానికి ముందు ఏం చేసిందో తిన్నాడు. ఇప్పుడు ఆమె పెట్టడానికి ముందు ఏం చేయాలి? ఆయన తినాలి. అది గ్రహించలేక చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. కనబడు అంటే విగ్రహం, ఆయన పెట్టుకున్న విగ్రహం నుంచి చెయ్యి ఇట్లా పెట్టింది అంతే, లేదా ఈ చెయ్యి పెట్టింది అంతే, ఇంకంతకు మించి కనబడదు. ఎక్కడ లోపం జరిగిందమ్మా అంటే చెప్పాలి, మాట్లాడదు, చీకట్లో ఉంటుంది, వెలుగులో ఉంటుంది, అసలు లేదు. ఇక కొన్ని రోజులకి ఆయనకి ఆకలేస్తుంది. ఇక సరే ఆమె ముందు పెట్టినా, నీ ముందు పెట్టింది ఇక నేనే తింటున్నా, రోజు పడేయడం ఎందుకని తింటాడు. అలా ఒక్కొక్క ముద్ద పెడుతుంటే గోరు కనబడింది. ఇక్కడ ఏదో ఉంది, ఆలుగడ్డ మొక్క అని అట్లా పట్టుకుంటాడు. అది ఆలుగడ్డ మొక్క కాదు, అమ్మవారి యొక్క పోటీన వేడి. మాత ఆరాధన చేసేవాడు 10 ముద్దలు తినాలి. 10 ముద్దలు తినేది తర్వాత పూజ అయిపోయినాక తినాలి. ఖాళీ ఆరాధన నేను ఎప్పుడైనా చేసేటప్పుడు భుజించి వస్తాను, ఖాళీ కడుపుతో రాను, కనబడదు కాబట్టి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అని అంటే కాళీమాత ఆరాధన తినాలి. తిని చేస్తే కాళీదేవి ఖాళీగా లేకుండా కాలాన్ని అనుగ్రహించేటటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆయన తర్వాత మళ్ళీ కాళీమాతను చూసింది ఎవరంటే వివేకానందుడు. ఇప్పుడు ఆ అంశలో ఉన్నది దాంట్లో 2 విధములుగా అయిపోయాయి. హరే రామ హరే కృష్ణ మఠము, రామకృష్ణ పరమహంస, రెండో ఒకటైనా వేరు. ఎందుకు మార్చారంటే రామకృష్ణ పరమహంస ఏం చెప్పిండు, నీ మందంగా ఉన్నటువంటి నాలుకని మందబుద్ధి తగినటువంటి వాడు వస్తాడు అని చెప్పి. ఆయన ఎవరు? కాళిదాసు మహాకవి. మరి ఆ నాలికలో ఆ అక్షరాలు పలికేంత కూడా లేకుండా లోపల నాలిక లావుగా ఉంటే పలకగలిగా పలకలేవు. మరి ఆ అక్షరాలు తెలివి లేనోడు వచ్చి అక్కడ కూర్చొని
ఆయనకి చదువు ఉండదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. కానీ కాళిదాసు మహాకవి ఎలా అయ్యాడంటే అక్కడ పేపర్ తీసుకుంటాడు, రాయాలంటే చదువు రాదు, పెన్నెట తిప్పాలో తెలియదు, పేపర్ పట్టుకుంటాడు, పెన్ను పట్టుకుంటాడు, ఖాళీ ఖాళీ ఖాళీ. ఏంటిది ఖాళీ? పేపర్ ఖాళీ, పెన్ను ఖాళీ, నేను ఖాళీ, నా బుద్ధి ఖాళీ. తెలియకుండా ఆయనకు ఆయనే నచ్చితో ఖాళీ 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 అని ఆఖరికి కాళీదేవి మాత అనుగ్రహం ఆయన కలుగుతుందని కూడా తెలియదు. కాళీమాత చేస్తూ ఉంటే కాళీమాతకు భోజనం పెట్టడానికి రోజు ఒక ఆయన వచ్చేవాడు, రామకృష్ణ పరమహంసకు చెందినటువంటి ఆయన కాలం చేశాక కాళీమాత భోజనాన్ని పెట్టడానికి ఒకళ్ళు బాధ్యత. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీ మందబుద్ధి పాడుగా, నువ్వు రాయవు, పూజ చేయవు, ఏం చేయవు, పొద్దుగూకులు ఖాళీ ఖాళీ అని భుజిస్తూ ఉంటుందా నువ్వు అని అక్కడ నైవేద్యం పెట్టి వెళ్ళిపోదు. ఆ తినేది ఎవడంటే ఆ మందబుద్ధి ఆయన ఎవరు అంటే కాళిదాసు మహాకవి. అది తీసుకుంటే ఖాళీ ఖాళీ ఈ గుళ్ళో అమ్మనామస్వరం, ఈ గుళ్ళో కాళీ అని పిలుస్తారు. ఆ విగ్రహం పేరు కాళీ అనే అంత జ్ఞానం కలిగిన బుద్ధితో ఉన్నాయని కూడా కాదు. ఇక్కడ రాములందరూ ఆ విగ్రహాన్ని లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని మనందరం ఒక 100 మంది అన్నాం అనుకో, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది లక్ష్మీదేవి అంటారు. తర్వాత ఆయన పోయి వాళ్ళ చుట్టాలకి ఏం చదువుతారు, లక్ష్మీదేవి గుడికి పోయినా జిల్లల గుడిలో అంటే వాళ్ళు ఏం చేస్తారు, జిల్లల గుడిలో మాకు తెలియని లక్ష్మీదేవి గుడి ఎవరు కట్టిర్రు అని వాళ్ళు ఒక మాయలో పడిపోతారు, ఎతకడం మొదలు పెడతారు. పాపం ఎతికితే కనపడదు. అట్లనే ఆయన కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న 100 మంది 150 మంది ఖాళీ 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 అంటారు అని చెప్పి అది చెవులో కూడా ఆయన కూడా అదే అంటారు. చివరికి ఆ ప్రసాదం తినుకుంటూ ఉంటే నివేదన పెట్టండి, తినుకుంటూ ఉంటే ఒక్కరోజు నల్లటి ఆకారంతో పొడుగు జుట్టుతో తెల్లటి నేత్రాలతో పల్లీల తెరవగానే ఇక్కడ కలర్ రాసిన ఎర్రటి కలర్ చుట్టూ రక్తవర్ణముతో ఉన్న పళ్ళు ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు నా రూపాన్ని వాడు చూడగలుగుతాడు, చేయగలుగుతాడు. అది రాసి లోపలికి తోలుతాడు. ఇక్కడ ఏముందిరా అంటే ఏం చెప్పడు. సరే నీ పని నువ్వు చేయంటే కూర్చొని ఖాళీ ఖాళీ అంటాడు. రోజు అన్నం తెచ్చిపెడు. ఉప్పు తగిలితే తినడు, కారం తగిలితే తినడు, అన్నం తగిలితే తినడు, తీపి తగిలితే తినడు. ఈయన రోజు తినేదంటే ఇది కాదు, నువ్వు నిన్న మొన్న తెచ్చి వేరు 5 పండు. ఇక అన్నం పెట్టడం బంద్ చేస్తారు, అసలు ఆ రోజులో కూడా బంద్ చేస్తారు. కాళీమాత ఆరాధన అక్కడ కలకత్తాలో కాళీమాత దగ్గర ఎక్కడ చేసేవారంటే ఆ చెట్టుకు చేసేవారు, ఆ చెట్టుకి పూజ చేసేవారు. ఈ లోపలికి అన్నం పెట్టడానికి రావట్లేదు, అసలు మనిషి తిరగట్లేదు, వస్తువులే లేవు అని చెప్పి కూర్చొని చదువుతాడు. ఖాళీ ఖాళీ, ఆ రూమ్ మొత్తం ఖాళీ, అంటే రూమ్ గోడలు కూడా ఉండవు. చివరికి అక్కడ జనాలందరూ ఉంటే అటు చూస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే పూజ జరుగుతుంది. ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ ఒక దేవత ఉంది. అప్పుడు తనకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి చీకటి మాయలు పోయి తెల్లటి ప్రపంచంతో ఉన్న వెలుగుని చూపించడం కోసం అమ్మవారు లోపలి. ఇంకా ఆ తర్వాత ఆయన పెళ్లి తీసుకొని గీస్తూ ఉంటారు. గీసి నైవేద్యం పెట్టడానికి వచ్చిన ఆయనకి చదువు ఏమిదో చదివితే అమ్మవారికి అద్భుతమైన శ్లోకాలు రాస్తూ ఉంటారు. అమ్మవారు కాళీమాత ఆ కాళీ రూపంలో ఉన్నా కానీ నవకాళీ స్వరూపాన్ని దాల్చి
నాట్యములు చేసుకుంటూ వచ్చి కాళిదాసు ముందు కూర్చొని నీవు నా దాసుడిగా ఉండు అని చెప్పి తల మీద ఇట్లా పెట్టి నమరగానే మందబుద్ధి మొత్తం పోయి కాళీదేవి మాతని చూస్తాం. కాళీమాతను చూసిన తర్వాత అప్పుడు అన్నీ అర్థమైంది. ఇది నీ కోసం పెట్టేది రోజు నేను తిన్నానమ్మా అంటే అప్పుడు చెప్తాడు, గత జన్మలో రామకృష్ణ పరమహంస అని ఉన్నాడు. నా నాలికని వాడు తగ్గించడం కోసము లేదా నా పళ్ళు తేవడం కోసం ఏది ముఖ్యమో అంటే పళ్ళు తీసుకురావడమే ముఖ్యమని చెప్పి తీసుకొచ్చాడు. మరి నాలికనరా అంటే నేను పెట్టే ఈ ఆహార పదార్థాలు నువ్వు తింటూ ఉండమ్మా, నీకోసము మళ్ళీ నా రూపంలోనే ఇంకొకడు రాబోతాడు, నేను కూర్చొని నీకు అప్పుడు ఎలా పూజించుకోవాలో అవన్నీ నేను రచించుకుంటాను అని చెప్పి వెళ్ళిండు. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో అంటే కళ్ళు మూసుకుంటప్పుడు కాళిదాసుకి తెలిసిపోయింది ఏంటిది, తనే రామకృష్ణ పరమహంస. కాబట్టి గుళ్ళోకి వచ్చినప్పుడు నీకు లోటును చూపిస్తుంది. ఏ లోటు అంటే నా కోరిక తీర్చిన తల్లి, ఈ తల్లికి గద్దె దగ్గర ఒక సింహాసనంలాగా ఏదైనా చేపిస్తే బాగుంటుంది, వాడు నిజమైన భక్తుడు. ఫస్ట్ కోరిక తీర్చిన తర్వాత వచ్చినాక నా కోరిక తీర్చిన తల్లికి ఏం చెయ్యాలని ఆలోచన చేసిన వాడే అసలైన భక్తుడు. ఆ కాళ్ళు కట్టుకొని పైకి ఎక్కగానే తొందరగా వెళ్ళాలి ఆఫీస్కి, నీ చుట్టూ తిరుగుతున్న పోయినాక మా సార్ ఏమన్నట్టు అని అంటే వాళ్ళు వీళ్ళు అమ్మ ఎవరు పట్టించారు. మీకు ఈ గుళ్ళోకి వచ్చినాక ఈ గుళ్ళో ఉన్న కాలం కలిసి రావాలంటే ఈరోజు మనం చేసే కాళీ పూజతోనే ఈ గుడిలోకి వచ్చినప్పుడల్లా ఆ కాలం మీతో ఉన్నది, మీకు అనుగ్రహిస్తుంది. కాళీమాతని మీరు పట్టుకుంటే ప్రతి కాలము శుభయోగంగా ఉంటుంది. పట్టుకోకపోతే మీ ఎడం వైపు దేవతలు రయ్యి 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 రయ్యమని పాటలు పాడతారు. అంటే అడుగు ఎక్కడ పెట్టినా ఏ పని చేసినా ఆగమవుతుంది. దానికి అలవాటు ఏంటంటే మాంసభక్ష పరమాన్నాలు మాంసభక్ష పరమాన్నాలు. చికెన్లో పంచదార వేసుకొని తినండి, తీయగా ఉంటుందా? తింటరా? కాబట్టి తీపిని ఎలా తినాలో తెలుసుకోండి, మాంసాన్ని ఎలా తినాలో తెలుసుకోండి. దయచేసి ఆదివారం రోజు మాంసం తినకండి. సూర్యనారాయణుడు తేజస్సు ఆదివారం రోజు అసుర జాతి మీద తీవ్రమైన అనారోగ్య ఒత్తిడితో ఉంచుతాడు. అసుర జాతి అంటే నెగటివ్ శక్తి మీద. పాజిటివ్ శుభయోగమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆకలేకుండా ఇది ఒకటి చెప్పి అయిపోయింది, నాకు ఆకలేస్తుంది. పాజిటివ్ విధానమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి సూర్యనారాయణ స్వామి యొక్క ఆరోగ్యాన్ని పంచేటటువంటి విధానం. ఆదివారం వచ్చింది, మటన్ షాప్ ఓపెన్ అయింది, చికెన్ షాప్ ఓపెన్ అయింది, సెలవు దొరికింది, పోయి తెచ్చుకుంటే 12వ ఆదివారం రాగానే నవరంధ్రాలని ఎవరి ఆధీనంలో ఉంటే సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. సూర్యనారాయణ స్వామితో మన శరీరంలో ఉన్న నవరంధ్రాలు సూర్యనారాయణ స్వామితో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్ళనందరినీ సూర్యనారాయణుడు ఆదివారం పూట పక్కకు గుంజుకుంటారు. మరి ఈరోజు వీడు మాంసం తినరు, వాళ్ళిద్దరు మిగిలిన నవగ్రహాలు ఇద్దరు నాతో లేరు, ఈ ఆదివారం వాళ్ళది అంటే పాపం తిన్నది మొత్తం ఆ ఒక్కరోజు పెట్టుకుంటారు. తెల్లారితే సోమవారం వస్తుంది, చంద్రుడు వస్తుంది, ఆ తిన్నదాన్ని ఇటువైపు రానియడు, దాన్ని అటే ఉంచుతుంది. అప్పుడు లోపల నవరంధ్రాల్లో ఒక రంధ్రం దగ్గర తయారవుతుంది జుమ్ 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 బొమ్ 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 అని, అంటే రోగం. అది అప్పుడు కట్ చేయాల్సి వస్తుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు తినడానికి తినద్దని నేను చెప్పను. ఆదివారం సస్యమేర తినకండి. ఆదివారం తిన్నోడు అనారోగ్యానికి తప్పనిసరిగా గురవుతుంది. ఆదివారం రోజు జంతు బలి జరిగిందంటే దాన్ని అసుర జాతి ఆవహించి ఉంటుంది.
అసుర దేవత శక్తి స్వరూపంగా సూర్యుడి యొక్క సమభాగాన్ని పంచుకునేది అసురకాళీదేవి మాత ఉంటుంది ఆదివారం. అసురకాళీదేవి ఆదిపరాశక్తుల దగ్గర ఉన్నటువంటి అసుర జాతులకి హాలిడేస్. మన పూర్వీకులు మన ఋషులు మన గ్రంథాల్లో రాశారు ఆదివారం అంటే ఏంటి అని. దాన్ని మనల్ని పాలించిన వాళ్ళు కాలబెట్టి ఆదివారం మీకు సెలవు రోజురా, ఆదివారం మీరు తినండ్రా. వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారం వాళ్ళు పరమ పవిత్రంగా చేసుకోవాల్సినవి చేసుకుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధి తక్కువై తినకండి. మీరు అందరు లేచి నిలబడండి. ఓం ఓం అక్షరాక్షరాక్షేమేంద్రోసు అత్యంతపుత్రగా ఓం సత్యంజోరాపుణీమహే గాతం విష్ణాయ గాతం యజ్ఞపదే స్వస్తి సహస్రనః పూర్వం జగద్మేషరం ధర్మాస్తుపదే సంజదష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధ్రువంతరాజావరణో ధ్రువందేవ బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద సర్వోऽపి విశ్వతో వృత్వా అత్యధిష్ఠత్యశాంగులం పురుషయేకం సర్వం యద్భూతం యస్య భవ్యం సుధామృతత్వశేషాణః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుష్టపురుషः పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదయత్పురుషः పాదో స్నేహాపవాత్ పునః తతో విశ్వం వ్యక్రామదో శాసనాదశనే అపి తస్మాత్ విరాడదాయన విరాజో అధిపురుషः సజాతోऽఖ్యరిష్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ మనుషా దేవా యజ్ఞాపసంగతాః అబద్ధం పరశం వశం తం యజ్ఞం పరేషి ప్రాక్షణ ప్రేషం జాతమకృతః. అశ్వదాజీ చ గోధాయీ ధనదాయీ మహాధనే ధనం మే తుషతాం దేవే సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వశ్వాజామి గోరథం ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రామాం లక్ష్మీమీషామాం సూర్యామాం శ్రియమీశ్వరీ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్య ధనం వసు ధనమింద్ర బృహస్పతిర్వరుణో ధనమస్తుతే వైనదేయ సోమం పిబ సోమం పిబతోర్ద్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధో న సమాత్సల్యం న లోభో న శుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తమే సదా వర్షం తు దేవి భావని విభోభ్రస్య విద్యుతః రోహం తు సర్వబీజానాం యమ బ్రహ్మజ్యుషోదహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుపడోడకూలే త్వమాన పద్మామహి సన్నిధస్వ వ్యాస పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాజతాక్షి గంభీరాస్తానాభిస్తనోత్తర్యాత్ లక్ష్మీర్దివ్యే గజేంద్రైర్మణికలఖటే స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తదేవమలితాం లోకైకద్వీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం
भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घमायुः श्रीमाता वरकृपकटाक्ष सिद्धिरस्तु श्री कुच्या प्रत्यंगिरा सहित महावाराही देवता वरकृपकटाक्ष सिद्धिरस्तु संपदाभिवृद्धिरस्तु वाञ्छा फलसिद्धिरस्तु देवी शरण्यवरात्र महोत्सवंगत्वेन श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री कुच्या प्रत्यंगिरा देवता भोजम्म देवता वरकृपकटाक्ष द्वारा दिनदिन योग्यता वृत्तिरंगेन व्यापाररंगेन उद्योगरंगेन सकल संपदाभिवृद्धिरस्तु तथास्तु।